శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం దినం అశ్వీజ మాసమేందు సంకటహర చవితి. ఈ సంకటహర చవితి ఈరోజు ఒక శక్తివంతమైన నవరాత్రుల్లో సంకటహర చవితి అంటే చాలా బలమైనది. ఇక్కడ విద్య గూర్చి ఇంట్లో పిల్లలు సరిగా చదవకుండా ఇబ్బందులు పడుతున్నవారు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవారు ప్రత్యేకించి ఈరోజు వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చవితి రోజు సంకటహర చవితి స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండగలుగుతుంది. అలాగే ఈరోజు మనకు మానసికంగానే చాలా ఇబ్బందులు పడుతున్నాం కొన్ని కుటుంబాలు. ఎందుకంటే ఈ కష్టం పైన కష్టం అనేది ఎక్కువగా బీదవాడికే వస్తుంది. అంటే ఉండే వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆయన ప్రభావం ఏమంటే ఒక్కసారి సంతోషకరంగా ఉండగలుగుతామంటే వైద్య ఖర్చులు వస్తాయి. దాని తర్వాత దేనికో ఒక సంబంధించిన కొన్ని ఖర్చులు ఎక్కువగా రావడం, బాధాకరమైన కొన్ని సన్నివేశ అశుభ వార్తలు వినడం, అలాగా చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో అక్కడ యజమాని వీళ్ళకి ఇబ్బందులు కలిగించడం అనేది కూడా జరుగుతూ వస్తుంటుంది. అంటే ఆర్థికంగా ఎక్కువగా దిగువగా ఉండే వాళ్ళకి ఎక్కువ అత్యధికంగా కష్టాలు అనేది కనబడుతూ ఉంటుంది. అందుకే ఉండేవాళ్ళు ఎప్పుడైనా కానీ ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళకు వచ్చిన డబ్బులు కూడా అధికారికంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉంటారు. ఎందుకో వాళ్ళకి మొదట తన జీవితాన్ని ప్రారంభించేటప్పుడు చాలా తక్కువ శాతం ఆయన ఒక హోటల్కి వెళ్ళి ఒక మసాలా దోశ తినలేక ఇబ్బందులు పడి ఉంటాడు. మళ్ళా సరస్వతీదేవి అనుగ్రహం ద్వారా చాలా పైకొచ్చి 70,000 రూపాయలు సంపాదించిన మళ్ళా ఆ డబ్బులని పొదుపు చేసుకుని జాగ్రత్త పట్టుకుంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే 100 రూపాయలు యొక్క ప్రభావం ఖర్చు అవుతుంది. ఆ 100 రూపాయలను ఇంట్లో చేసుకుంటే పొదుపు అవుతుంది. ఆ 100 రూపాయలు రాబోయే తరం తన మనవడికి తన బిడ్డకి ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతూ వస్తుంటుంది. అందుకే వాళ్ళు ఆలోచన చేసి పొదుపు చేస్తుంటారు. మనం ఉన్నదాన్ని కరిగించుకొని అప్పులు పాలవుతుంటాం. దానివల్లనే ఆర్థిక స్థితి అనేది తారుమారుగా ఉంటుంది. అందువల్ల పంచమ రాశిలో ఉన్న గ్రహస్థితి బలంగా లేనందువల్ల ఈరోజు మీరు ఈ వినాయక స్వామికి మీకు స్తోమత తగ్గినట్లు అంటే మీరు బుడ్డ శనగులు చేసుకొని ఎత్తుకొని వెళ్ళి స్వామివారికి ప్రసాదం నైవేద్యం పెట్టి ప్రజలకు కూడా ఒక 10 మందికి మీరు ఇవ్వగలిగితే ఆయనకు మనసు తృప్తి అవ్వగలుగుతుంది. రెండవది తులారాశికి రాహువు కేతువు యొక్క గ్రహస్థితి యొక్క బలాన్ని బట్టే ఇబ్బందికరం అధికంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తలు కూడా మనం పాటించగలిగితే విద్య, ఉద్యోగం, వ్యాపారము ప్రభావాలు దీని ప్రకారం ఆరోగ్యపరమైన విషయాలు ఇది ఖచ్చితంగా బాగుండగలిగితే చాలా వరకు అన్ని విషయాలు బాగున్నట్లు కనబడుతుంది. అందువల్ల మానసికంగా విద్య పిల్లలకి రావాలి. సిద్ధి బుద్ధి కలిగిన స్వామివారిని ఆశీర్వాదం తీసుకుంటాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన మనసు కలిగిన ప్రేమ కలిగిన ఒక రోజు. అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. పాత సంబంధాలు, తెగిపోయిన సంబంధాలు, వాళ్ళ బాంధవ్యాల గురించి మనసులో ఉన్న చెడ్డ ప్రభావాలను వదిలేసి మళ్ళా వాళ్ళతో కలుసుకోవడానికి ప్రయత్నించడం, వాళ్ళు మనకి సమాచారం అందించి మన కుటుంబంలో ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాం లాగా ఉంటుంది. అలాగే కొద్దిమంది చిన్ననాటి స్నేహితం వాళ్ళు ఎక్కువగా అనుకోకుండా కలియడం, ఒక చోట కలవడం వల్ల వాళ్ళకి ఇద్దరికి మధ్యలో ఏర్పడే ఆ ప్రేమ బంధం అనేది కూడా కలుగుతుంది. అలాగే తండ్రికి కొడుకు మధ్య అంటే పిల్లలు విదేశీ ఏమైనా ఉన్నప్పుడు తండ్రి ఇక్కడ ఉండేటప్పుడు సంతోషం అనేది ఉండదు కదా. అలాగే ఆ కొడుకు వచ్చిన తర్వాత వచ్చే సంతోషమే వేరే రకంగా ఉంటుంది. అలాగా కొన్ని సందర్భాల్లోనే ఎక్కువగా ఇలాంటిది మనం విడిపోయిన వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ సంతోషాన్ని ఇవ్వడానికి చంద్రశుక్రులు జన్మరాశిలోనే సంచారం చాలా శుభకరంగా ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే ఈ రాబోయే రోజుల్లో మనకు అనేక విజయాలు కలిగించే శుభవార్తలు కూడా వినబోతున్నారు.
అనేక కష్టాలు కూడా తీరిపోయే అవకాశాలు ఉంటుంది. ఇందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, గురుగ్రహం వక్రత్యాగం పొంది ఆయన సప్తమ గ్రహానికి రాగలుగుతున్నాడు. అప్పుడే కదా మనకు విజయాలు కలగబోతుంది. అష్టమంలో ఉన్న గురువు చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం. కుటుంబంలో ధనం, సుఖం, బాంధవ్యం అన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతున్న ఈ గురువు మళ్ళీ మన రాశిని చూసేలాగా మనకు బలం ఇవ్వడానికి వస్తున్నాడు. అలాగే ఎవరికైనా కానీ కుజగ్రహాధిపతి యొక్క బలం ప్రత్యేకం. ఏ రాశికైనా అతను కూడా మార్పు చెందబోతున్నాడు. 1, 2, 3 దినాల తర్వాత తన ప్రభావం కూడా మారబోతుంది. అక్కడ 9వ ఇల్లు అంటే రావలసిన 100 రూపాయలకు గాను మనకు వచ్చే డబ్బు ఖచ్చితంగా 55 రూపాయలే రాగలుగుతుంది. మిగతా 45 రూపాయలు డెఫిసిట్గా పడుతున్నాయి. దానివల్ల ఆర్థిక స్థితి అతలాకుతలంగా ఉండడం వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతుంటాం. ఆయన దశమ స్థానానికి వెళ్ళిపోతే భాగ్యస్థానం అనేది క్లియర్గా ఉంటుంది. అక్కడ ఎటువంటి గ్రహాలు లేవు, దాని ప్రభావాలు లేవు. అందువల్ల అక్కడ బాధకం చేసే వ్యక్తి లేనప్పుడు సులువుగా మనం ఏ కార్యక్రమాలైనా, ఇప్పుడు ఒక తెలిసిన వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకోవాలి, అతనికి మనల్ని చూస్తే డబ్బులు కట్టగలుగుతాడు, నిజాయితీపరుడు, ఈయనకు ఇవ్వగలగాలి అని ఇవ్వగలుగుతాడు. అదే కానీ ఆలోచనలో ప్రారంభమైతే ఇతను ఏమన్నా చేయగలుగుతాడు, నేను ఇవ్వను, నా దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వకుండా చాలించుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది పోరాటమైన జీవితం. ఎప్పుడు చాలామంది అనుకుంటున్నారు రాశి ఫలాలు చెప్పేటప్పుడు చాలా శుభాన్నే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, నాకు కష్టాలే వద్దు, మానసిక ఒత్తిళ్ళు వద్దంటే కష్టం వచ్చినప్పుడు ఎక్కడ భరించగలుగుతావు చెప్పండి? పోరాటం చేసిదా విజయం పొందాలే కానీ ఒక కష్టం, ఒక్క ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ టైం మనము చాలా ఆలోచనలు చేసి దాన్ని ఇంకా జరగకుండా చేసుకునే దానికి మానవ జన్మ ప్రత్యేకం. అలాగా ప్రత్యేకంగా మనం అడుగులు వేస్తూ ఉంటాం, చాలా పోరాటాలు చేస్తూ ఉంటాం. ఎంతోమంది తన మధ్యతరగతి జీవితాన్ని సానుకూలంగా జయించిన వాళ్ళు సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బులున్న వాళ్ళకన్నా కూడా మధ్యతరగతిలో విజయాలు పొందిన వాళ్ళు, పిల్లలని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళకి పడిన కష్టాలు, వాళ్ళ మనసుల్లో ఉన్న భావాలు చాలా తీవ్రతంగా ఉంటుంది. అలాగే విజయం అనేది, కష్టం అనేది వస్తుంది. చాలామందికి చెప్పేటప్పుడు అరే నాకు ఇంత కష్టం చెప్పారు, నా రాశికి ఇంత బాధలు జరుగుతున్నాయి నాకు అంటున్నారు. కొంచెంమంది సంతోషాన్ని చెప్పినప్పుడు కష్టపడే వాళ్ళు తిట్టుకుంటారు. ఇట్లా డిఫరెంట్స్గా ఉంటుంది. అందువల్ల నేనేమంటానంటే రాశి ఫలాలు అనేది 100% పనిచేస్తుంది. గోచార ఫలితం అనేది ఒక జ్యోతిషం చెప్పాలంటే మీరు జ్యోతిష గ్రంథాలు తెచ్చుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ముందు గోచారాన్ని కూడా లెక్కేసుకోగలగాలి. ఎందుకంటే గోచారములో బలం ఉన్నప్పుడే నీ ఆర్థికంగా దశలు భుక్తులు కూడా నీకు సహకరిస్తాయి. ఒకవేళ గోచారంలో 7.5 శని ప్రభావం చెప్పగలుగుతాం. 100 మంది వచ్చినప్పుడు 80 మందికి మీకు కష్టాలు ఉన్నాయి అంటే అవి 80 మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అరే ఆరోగ్యంలో దెబ్బతిన్నాను, ఆర్థికంగా దెబ్బలు తిన్నాను, మానసికంగా దెబ్బతిన్నాను, ఇలాంటిదన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్లే ప్రత్యేకించి తులారాశి వారికి ఇంకా రాబోయే కాలం కొంచెం కష్టాల్లో నుంచి ఎదుగుదల అనేది కూడా కనబడబోతుంది. అందువల్ల ప్రత్యేకించి ఎప్పుడైనా కానీ సామర్థ్యం కలిగి జీవితాన్ని నడిపించుకొని పోవాలి. ప్రతిరోజు పిల్లలు, కుటుంబాన్ని అత్యంత సమీపంగా ఉండి వాళ్ళు బాగుబోగులు అన్నీ ఆలోచించాలి. వాళ్ళ విధి విధానాలను గమనించుకొని వాళ్ళని పెంచే కార్యక్రమాలు చేస్తుండాలి. ఆర్థికపరమైన విషయాల్లో పొదుపుగా డబ్బులని వాడుకోవడం, పొదుపుగా ఉండేదానికి ప్రయత్నించండి. విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల మానసిక ఇబ్బందులు కలగవచ్చు. దానివల్ల ఇబ్బందికరమైన కొన్ని మందికి ఇంకా రాబోయే కాలంలో